దైవ మర్మములు సెప్టెంబర్ 7. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకుంటా. యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకునుము, నన్ను దర్శించుము. ఇర్మియా 15:15. యెహోవా నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకునుము అని కీర్తనల గ్రంథకర్త కలిగి ఉన్న ఆత్మీయ వాంఛన మనము కూడా కలిగిన వారమై మన ప్రేమమయుడైన దేవుని ఎడతెగక ప్రార్థించవలను. దీనిని వెలిబుచ్చుటకు ఏదో దీర్ఘ ప్రార్థన అవసరం లేదు, సాధారణమైన విశ్వాసం ఉండినా చాలును. ఒక చిన్న బాలుడు పాఠశాల యందు ఇంగ్లీష్ నేర్చుకొనుచుండెను. అతడు నేర్చుకునేది కేవలం A నుండి Z వరకు మాత్రమే. ఒక దినము నా బాలుడు దేవునితో ఇట్లు మాట్లాడ మొదలుపెట్టాను: ప్రభువా, ABCD. ఒక క్షణం మాత్రం ఆగి తిరిగి EFGHIJKLMNOPQ అని ఇట్లు సాగించను. అతని ప్రార్థన ఆపుచు తల్లి ఇట్లా నేను: బాబు, నీవు ఏమి చేస్తున్నావు? అందుకు ఆ బిడ్డ, ప్రార్థన చేస్తున్నానమ్మా అని చెప్పాను. ఏమని ప్రార్థన చేస్తున్నావు అని తల్లి ప్రశ్నించినది. అమ్మ, నాకు గుణితం రాలేదు, దేవునికి వచ్చును. BAT అంటే బ్యాట్, CAT అంటే క్యాట్, FAT అంటే ఫ్యాట్ అని నేర్పించావు కదా, అందుకని అక్షరాలన్నీ దేవునికి చెప్పుచున్నాను. దేవుడు వాటిని మాటలుగా మార్చుకుంటాడు. ఆ బిడ్డ విశ్వాసముతో సరి అయిన రీతిగా ప్రార్థన చేయుచుండెను. సరి అయిన భాష వచ్చినా రాకపోయినా సరే విశ్వాసంతో ప్రార్థించుచున్నావా? అవును ప్రభువా, నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొందువని నమ్ముచున్నాను. ఇవి సామాన్యమైన మాటలు, అయితే అవి హృదయంలో నుండి రానిము. నీ పరిస్థితిని, నీ బలహీనతలను చూడవద్దు. నీ తండ్రి, తల్లి, భార్య, సహోదరుడు, సహోదరి, బిడ్డలు, స్నేహితుల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించుచున్న సజీవుడైన రక్షకుని వైపే చూచి ప్రార్థించుము.